హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, ఇంటి పక్కన రైతు బజార్కి వెళ్ళొచ్చాను అనమాట. కూరగాయలు తీసుకొచ్చాను. ఒక్కొక్కటి ఒక రేట్లో ఉన్నాయి. కూరగాయలు మాత్రం రేట్ ఎక్కువే ఉంది. టమాటాలే కొంచెం తగ్గినాయి అంతే. ఎందుకంటే సర్దుకోవాలి, చాలా టైం పడుతుంది సర్దేసరికి. ఒక అరగంట పైన పడుతుంది. పిల్లలు కూడా హెల్ప్ చేయరు నాకు. బంటు పెట్టిల్లారండి, కూరగాయలు తెచ్చాను మీకు. ఇదిగోండి ఆకుకూరలు ఇవన్నీ. ఆకుకూరలు కూడా చాలా రేటు ఉన్నాయండి బాబు, అసలు ఏం తక్కువ లేవు. ఫ్రూట్స్ అన్నీ ఒకసారి తెచ్చేస్తాను అన్నమాట. వారానికి సరిపడవి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తాను. యాపిల్స్, జామకాయలు, దానిమ్మలు, 3 రకాల ఫ్రూట్స్. ఇంకా వేరే తీసుకుందాను కానీ అప్పటికే బ్యాగులు బరువు అయిపోయినాయి. ఇంకా ఆ బరువుతో వచ్చేసాను ఇంకా సైలెంట్గా. వేసాను కింద. ఇవన్నీ కూరగాయల మార్కెట్లో కూర్చొని అమ్ముకునే దానిలా కూర్చొని సర్దుకోవాలి ఇప్పుడు. అయ్యో బాబోయ్, చాలా ఉన్నాయి. బనీ రామ్మ, ఇవన్నీ సర్దుదా. పపాయాలు ఇక్కడ కేజీ లెక్కన ఇస్తారన్నమాట. కేజీ లెక్కన. అదే బొబ్బస్కాయలు, బీరకాయలు తీసుకున్నాను. సాధారణంగా బీరకాయలు తక్కువ తింటాము, ఎందుకో బీరకాయలు మనకి చూడగానే బాగా అనిపించి ఈసారి బీరకాయలు ఎక్కువ తీసుకున్నాను. బీరకాయలు రేటుగా ఉన్నాయి, చాలా రేటుగా ఉన్నాయి బీరకాయలు. ప్రతి వారంతో పోల్చుకుంటే ఈ వారం నిమ్మకాయలు మాత్రం చాలా రేటు ఉన్నాయండి. ఏకంగా 90 రూపీస్ తీసుకున్నాడు కేజీ లెక్కనమాట. మామూలుగా ముక్కు ఇవి ఇలా కూడా ఇస్తాడు, పీసెస్ లాగా కూడా, కానీ కేజీ లెక్కన ఇచ్చాడు. కేజీ నిమ్మకాయలు తీసుకుంటే 90 తీసుకున్నాడు. చెప్పాలంటే కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. కీరా దోసకాయలు ఎప్పుడు 60 ఉంటాయి కేజీ, ఈసారి 30. బరువు నట్టుకుందాం, ఎక్కువ బజార్లో ఉంటుందా. కీరా దోసకాయలు మాత్రం రేట్ తక్కువ ఉన్నాయి. కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవి తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో 2 కేజీలు ఉన్నాయనేసి తక్కువ తెచ్చాను నేను. పోయిన వారం రేట్ బాగానే ఎక్కువ ఉంది, కానీ ఈసారి తక్కువ ఉన్నాయి ఇవి క్యారెట్లు, బీట్రూట్లు. అన్నీ సర్దుకునేసరికి మనకి ఒక 1/2 అవర్ అయిపోతుంది. అమ్మా బంటు రామ్మా, ఇదిగో బంటు. ఇది మెంతికూర కట్ట 40 తీసుకున్నాడు. ఆకుకూరలు రేటే కదా మరి, ఆకుకూరలు మాత్రం రేటే ఉంటున్నాయి, అవి ఎప్పుడు తగ్గట్లే. కరివేపాకు ఒకప్పుడు ఊరికే పెట్టేవాడా, ఇంత కరివేపాకుని 10 రూపాయలకి ఇచ్చాడు. అది కూడా నేను ఇంకా ఇవ్వండి మరీ తక్కువ అంటుంటేనే ఇలా ఇచ్చాడు, లేకపోతే అది కూడా ఇవ్వట్లే. గోంగూర కట్ట కూడా ఇది 20 రూపాయలు, 10 రూపాయలకి వచ్చేది అది. టమాటాలు మాత్రం బాగున్నాయి, మంచి క్వాలిటీ. చూస్తే రేట్ తక్కువ, కేజీన్నర 20 రూపాయలు తీసుకుంటున్నారు. పోయిన వారం అయితే 12 రూపాయలు కేజీ, ఈ వారం కేజీన్నర 2 రూపాయలు ఎంత పెరిగినట్టు అంతే. ఎంత బాగున్నాయి చూడండి టమాటాలు. ఈ టైంలోనే పచ్చళ్ళు పెట్టేసుకుంటుంటారు తెచ్చి, తక్కువగా ఉన్నాయి కదా. సమ్మర్ వచ్చిందంటే 40, 50, 100 కూడా అవుతాయి టమాటాస్ ఒక్కొక్కసారి. ఇప్పుడే బాగా తక్కువగా ఉన్నాయి. వంకాయలు, గుత్తి వంకాయల కోసం వంకాయలు. బెండకాయలు ఉన్నాయి కానీ ఉట్టి ముదిరిపోయి ఉన్నాయి. బజార్ అంతా అలాగే ఉన్నాయి, సంతంతా. ఇంకా అవి తీసుకోలే. బీన్స్ తీసుకున్నాను. బీన్స్, చిక్కుడుకాయ, దొండకాయ మనం ఏవి తింటామో ఈజీగా అవి. ఆ బెండకాయ ఇప్పుడు తెచ్చుకోవడం చాలా వరకు పడేయడం అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, పడేయడం, కొట్టేసుకోవడం, పడేయడం. అందుకే ఇంకా ఇవైతే ఈజీగా తినేస్తుంటాం కదా. బీన్స్, చిక్కుడుకాయ కలిసిపోయి అసలు కనిపించట్లే, 2 ఒకటే సమానంగా ఉన్నాయి అవన్నీ. దొండకాయ కూడా అలాగే ఉందిరా వేరే. మా బంటు బిట్టు ఉన్నారు కానీ హెల్ప్ లేదు అసలు నాకు. బంటు రండి, ఇలాగా రావు, తింటుంటే వస్తాయి పరిగెత్తుకుంటూ. దొండకాయ రే, దొండకాయ ఇందులో దొండకాయ ఉంది రే. చిక్కుడుకాయ ఏదో, బీన్స్ ఏదో, అదిగో అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. 2 సేమ్ ఉన్నాయి. తెల్లగా ఉంటుంది ఒక్కొక్కసారి బీన్స్ కూడా చిక్కుడుకాయ కలర్లోనే ఉంది, ఇంకా అసలు తెలియట్లే. పంట కూడా చూసారా, ఆల్రెడీ
కొమ్మ కొమ్మకి కింద బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ ఇప్పేస్తున్నాడు. కటింగ్ ప్లేయర్ కన్నా ఎక్కువ పదునుగా ఉంటుంది అని ఎవరు. బంటు ఏంటది ఇలారా, బంటుగాడు నిన్నే ఇలా వచ్చి ఏం చేస్తున్నా అక్కడ, అల్లరి చేస్తున్నావా? స్టిక్ తీసుకురానా, స్టిక్ భయం లేకుండా పోతుంది బంటుకి బిట్టుకి. కవ్వు అంట మళ్ళీ. అమ్మా అల్లరి పిల్లలు. అది ఇప్పుడు అలా బోల్ట్ మొత్తం విప్పేసుకుంటే ఎక్కడ కూర్చుంటాడు మధ్యాహ్నం పూట? ఎరా బంటు ఎక్కడ కూర్చుంటావు? బంటు ఇలా చూడు, ఏయ్ బంటు దొండకాయ ఇచ్చింది, బంటికి దొండకాయ దొరికింది. బిట్టు తీసేసుకున్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. పొరపాటుగా వేసాను నేను, కరెక్ట్గా క్యాచ్ చేసేసుకున్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి, రండి ఇస్తాను. కింద పడేసాడు, ఏమి ఉండకూడదు వాడి హౌస్ మీద, ఏ చెత్త ఉండకూడదు, క్లీన్గా ఉండాలన్నమాట అంత. దా కూరగాయలు ఇదిగో, ఇదిగో జామకాయ, ఇదిగో జామకాయ, ఇదిగో అమ్మ పంటు తీసుకో, ఇదిగో కొంచెం కొంచెం టచ్ చేస్తాను అంతే. అంత పెద్ద నేను ఎక్కడ తినగలుగుతానని వాడు భయం, వెళ్ళిపోయాడు. అది దానికి పోగా వేస్తాం, ఇంకా అయిపోతాయి, చదివేసుకోవడమే. కవర్లో వేసుకుంటే టమాటాలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టినండి, బయటే పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కూడా టమాటాలు, ఎందుకంటే ఇందులో ఉండేదో పవర్ తగ్గిపోద్ది అంట మరి ఫ్రిడ్జ్లో పెడితే. గట్టిగా కూడా తయారవుతాయి అవి కొంచెం. అదే మనం బయట పెట్టామనుకో ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చిక్కుడుకాయలు వేరు చేయరా మళ్ళీ ఇందులో కలుపుతాయి ఎందుకు? బీన్స్లో చిక్కుడుకాయలు వేరు, బీన్స్ వేరు. వేడి 8:30కి వెళ్ళాం మార్కెట్కి, వచ్చేసరికి అది 10 అయిపోయింది. ఇంచుమించు 1.5 అవర్ పట్టింది. రష్ మామూలుగా లేదు, రష్ జనాలు అంతా. ఇంక సండే కదా, అందరికి ప్రతి ఒక్కరికి సెలవులు, మార్కెట్లోనే ఉండిపోయారు వచ్చి. ఉసిరికాయలు ఉన్నాయండి మార్కెట్లో, మరి ఎప్పుడు చూడలేదు. పెద్ద పెద్ద టమాటో ఇంతంత యాపిల్ సైజులో ఉన్నాయి ఉసిరికాయ. కానీ నేను తీసుకోలేదు అంత పెద్ద ఉసిరికాయలు ఎందుకులే అని, ఒక మాదిరిగా ఉన్నాయి తీసుకున్నాను. ఒక సైజులో, ఒక సైజు మీడియం సైజే తీసుకున్నాను. కేజీ 100 రూపాయలు ఇవి, కానీ చాలా బాగున్నాయి, గ్లాసీగా ఉంటున్నాయి చూడడానికి, ఫ్రెష్గా. ఇదివరకు అలా వచ్చేవి కాదు, మరి ఇప్పుడు బాగా వస్తున్నాయి ఉసిరికాయలు. ఈ ఇయర్ మరీ ఎక్కువ, చాలా పెద్ద పెద్దవి చూసాను ఈరోజు మాత్రం ఉసిరికాయలని. పచ్చిమిర్చి మాత్రం ఇంతే ఉంటాయి, ఇప్పుడు ఈ కలర్లోనే ఉంటాయి మాకు, గ్రీన్ కలర్. వేడికి అవి ఇలా విడివిడిగా తీసేసి సపరేట్గా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కవర్స్ చేసి కూరగాయలతో పాటు పక్కనే ఎండు చేపల మార్కెట్ ఉందండి, అక్కడ కూడా వెళ్ళానమాట. ఇదిగోండి ఇవి తీసుకొచ్చాను, ఎండి దొందులు అంటారు వీటిని. ఇవి వెండి, ఇవి ఎండి, ఇవి కట్ చేపలు అంటారు అన్నమాట. ఇదిగోండి ఇవి ఒక 1/4 కేజీ తీసుకున్నాను, ఇవి ఒక 1/4 కేజీ, 150 రూపాయలు పడింది ఒక్కొక్కటి 1/4 కేజీ. 300 చేపలు ఇప్పుడు. ఈ ఎండు చేపలు 6 వచ్చినాయి అనుకుంటాను, 300. బాగుంటాయి ఇవి, మనం టమాటాల్లో వంకాయల్లో వేసుకుని వండుకుంటే టేస్టీగా ఉంటాయి కదా. ఇది మన బజార్ ఈరోజు, ఇది ఇలా సంత ఇలా జరిగింది. మరి మీరు ఈ సండే ఎలా సంత చేసుకున్నారో ఏంటో. నాన్ వెజ్ కూడా తెచ్చాను ఇంట్లోకి ఇవాళ వండుకోవడానికి, మటన్ తెచ్చాను, చికెన్ కూడా తీసుకొచ్చాను. సో మరి మీరు ఎలా చేసుకున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.